ఒక చిన్న గ్రామంలో పచ్చని పొలాలతో పక్షుల కిలకిలలతో నిండిన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక చిన్న పిల్ల ఉండేది. ఆమె పేరు శ్రియ. ఆమె తన తల్లిదండ్రులతో కలిసి జీవించేది. శ్రియకు తినడం అంటే ఎంతో ఇష్టం. కానీ ఆమెకు ఒక చెడు అలవాటు ఉండేది, ఆహారాన్ని వృధా చేయడం. శ్రియ, అమ్మా, ఇలా ఆహారం వృధా చేయకూడదు. ఒక్కొక్క బియ్యపు గింజ పెరగడానికి ఎంతో కష్టపడతారు రైతులు. ఒకరోజు రుచికరమైన భోజనం తయారు చేసింది శ్రియ వాళ్ళ అమ్మ. కానీ శ్రియ తినడానికి ఇష్టపడలేదు. అమ్మా, భోజనం ఎప్పుడో దొరుకుతుంది కదా, నాకు పిజ్జా కావాలి అని మొండిగా చెప్పింది. ఆ రాత్రి శ్రియకు ఒక విచిత్రమైన కల వచ్చింది. ఆ కలలో శ్రియతో ఒక బియ్యపు గింజ మాట్లాడుతుంది. శ్రియ, నన్ను ఎందుకు వదిలిపెట్టావు? రైతు ఎండతో ఎంతో కష్టపడి నన్ను పెంచాడు. నీ తల్లి ప్రేమగా నన్ను వండింది, కానీ నువ్వు నన్ను తీసి పారేశావు. నీ శ్రియ ఆ బియ్యం గింజ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. అప్పుడు ఆ బియ్యం గింజ, ఒక్కో గింజ వెనుక కష్టం ఉంది, ప్రేమ ఉంది. నువ్వు వృధా చేసిన బియ్యం గింజ ఎందరికో ఆహారం కావచ్చు. శ్రియ కల నుండి లేచింది. ఆ కల ఆమె మనసును తాకింది. ఆ రోజు నుంచి శ్రియ ఆహారాన్ని వృధా చేయడం మానేసింది. ఇంకా తన స్నేహితులకు కూడా ఆహారం యొక్క విలువను చెప్తూ మంచి సందేశాన్ని ఇస్తుంది. ఈ కథ సందేశం: ఆహారాన్ని వృధా చేయొద్దు. ప్రతి గింజ కష్టం, ప్రేమ, కృతజ్ఞతల రూపం. మీకు ఈ కథ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి.